ఈరోజు జిల్లేడు పూలతో గానీ, ఎర్ర తామర పూలతో గానీ అమ్మవారిని పూజించండి. ఆ కోరిక వెంటనే క్షణకాలంలో నెరవేరుతుందని దేవీ తంత్రంలో చెప్పారు. అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు కాలసర్ప దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఒక్క పారిజాత పుష్పమైన అమ్మవారికి సమర్పించాలి. పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే జాతకంలో ఉన్న 12 రకాలైన కాలసర్ప దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తి పారిజాత పుష్పాలతో నవరాత్రుల్లో అమ్మవారికి చేసే పూజకు ఉంటుంది. అలాగే కొన్ని పత్రాలు కూడా అమ్మవారికి సమర్పిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఈ పత్రాలలో తులసి, మరువం, దవనం ఇలా రకరకాలు ఉంటాయి. మరువం అమ్మవారికి సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది. అమ్మవారి చిత్రపటం దగ్గర మరువం ఉంచి నమస్కరిస్తే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే అమ్మవారికి పూల మాలికలు కట్టేటప్పుడు ఆ పూల మాలికల మధ్యలో దవనం ఉంచి ఆ దవనం అలంకరించిన పూల మాలికలు అమ్మవారికి సమర్పిస్తే